ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మామిడికాయల లోడ్తో వెళ్తున్నటువంటి 6 లారీలను పట్టుకున్నారు పోలీసులు. మామిడికాయలు పక్వానికి వచ్చేందుకు కెమికల్స్ వాడుతున్నట్టుగా గుర్తించారు. దీంతో ఆ లారీలను సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు పోలీసులు. అయితే అధికారులు చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టించుకోకుండా ఆ లారీలను వదిలేశారని అంటున్నారు స్థానికులు. దీంతో కమిషనర్ కు ఫిర్యాదు చేశారు కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు. అధిక రసాయనాలు వేసి మామిడికాయలు తరలిస్తున్న లారీలను ఆదిలాబాద్ లో పట్టుకున్నారు. తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి దేశంలో పలు రాష్ట్రాలకు తరలిపోతున్న 6 లారీలను సీజ్ చేశారు. కెమికల్స్ వేసి మామిడికాయలను పండ్లుగా తయారు చేసినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. వివిధ రాష్ట్రాలకు మామిడికాయల లోడ్తో తరలిపోతున్న లారీలను కన్జ్యూమర్కి సంబంధించిన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన టీము పట్టుకున్నారు. మొత్తం 6 లారీలు పట్టుకున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ 5 లారీలకు సంబంధించిన లోడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలో వీటి పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వీళ్ళకి ఎట్లాంటి సమాచారం ఉంది, తర్వాత ఎవరికి ఇచ్చారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడు పట్టుకున్నారు, అంటే మీకు పట్టుకునే రైట్ ఉందా, ఏం చేశారు? నిన్న ఇక్కడ ఆదిలాబాద్ దేవాపూర్ చెక్ పోస్ట్ దగ్గర ఇవి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఎందుకంటే ఆర్టిఫిషియల్ రేపనర్ పర్మిషన్ ఉన్నా సరే గైడ్ లైన్స్ని ఉల్లంఘించి వాళ్ళు ఎక్కువ మోతాదులో ఎథిలిన్ గ్యాస్ మామిడి పండ్లు మగ్గుపెట్టడానికి వాడి ఇతర రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మాకుంది. FSSAI గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటంటే ఈ ఒక్క శాచెట్ 15 కిలోల బాక్స్కి వాడాలి. 10 కిలోలు యాక్చువల్లీ, ఎగ్జెప్షన్ 15 కిలోలు అని చెప్పింది. సో 15 కిలోలకు వాడి ఇది ఈ 5 సెకండ్ డిప్ చేసిన వెంటనే 5th సెకండ్ 6th సెకండ్ నుంచి గ్యాస్ రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. దీన్ని వాళ్ళు ఒక పర్ఫరేటెడ్ అంటే చిల్లులు గల చిన్న బాక్స్లో పెట్టి మామిడికాయలకు తగలకుండా మధ్యలో పెట్టేసి దానిపైనుంచి మామిడికాయలు పేర్చి ఎయిర్ ప్యాక్ చేయాలి. దీన్ని 24 అవర్స్ తర్వాత ఈ బాక్స్ ఇమీడియట్గా తొలగించాలి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి గెప్. సో ఆ ప్రకారంగా వాడితే ఇది 100 ppm ఎథిలిన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది, 100 parts per million రిలీజ్ చేస్తుంది. సో వీళ్ళు 10 kgs అలా కాకుండా మ్యాంగోస్ పైన డైరెక్ట్గా 1 నుంచి 6 శాచెట్లు 10 కిలోల బాక్స్ పైన పెట్టారు. అది కూడా డైరెక్ట్ కాంటాక్ట్. అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ ప్రొహిబిటెడ్ మెథడ్లో వాడితే అది చట్టరీత్యా నేరము. ఆల్మోస్ట్ కొత్తపేటలో కొన్ని 1,000 టన్నుల కొద్ది మామిడికాయలు డిస్ట్రాయ్ చేశారు ఇటీవలే. సో ఆ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. సో ఈ డైరెక్ట్ వీళ్ళు మామిడికాయల మీద వేసినది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా నేను ఐడెంటిఫై చేసారు. ఏ బాక్స్ ఇప్పినా సరే 10 కిలోలు ఒక్కొక్క వరుసకి 2 శాచెట్లు 3 వరుసలు 6 శాచెట్లు వాడారు. ఏ రహదారి ఉంది కదా, ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా తరలిపోతుంది. అంటే ఇదివరకు వీళ్ళు ఈ సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు. మామిడి పండు అనేది చాలా మంది అతి ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి ఆర్టిఫిషియల్గా అంటే ప్రకృతి ఇచ్చేకి అగెనిస్ట్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీంట్లో ఏదైతే సాచెట్లు వేస్తున్నారో మోతాదుకు మించి ఏదైతే గవర్నమెంట్ చెప్పిన మోతాదుకు మించి వీళ్ళు ఎక్కువ మొత్తం వేసేసి దాన్ని విషపూరితమైనటువంటి పండులాగా తయారు చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ యొక్క దందాగా మార్చుకొని వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది మార్కెట్లలో. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇట్లా రోజు 100 కొద్ది లారీలు వెళ్తున్నట్టుగానైతే వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవి కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV ఆదిలాబాద్.